హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎల్ మారెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పిఎల్ మారెడ్డి, పెంటారెడ్డి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ. కీర్తిశేషులు కల్లూరి మరియా జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి, కల్లూరి లూర్దు మేరీకి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుమార్తెలకు అల్లుళ్లకు ఆయురారోగ్యములు, మనవరాళ్ళు మనవళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కల్లూరి లూర్దు మేరీ, వాయిలాడ మణిమాల, కిషోర్ నివేదిత, సుజిత్ జో, పసుపులేటి మాధురి, జోజిబాబు, రోషిని, రక్షక్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో కృతజ్ఞతగాను కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. బి వెలంగిని సునీత రాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. ఎన్ బాలరాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు జ్ఞానేశ్వర్ తేజస్వినిలకు దేవుని చిత్తంలో వివాహాలు జరగాలని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రసనం పొలుకొండ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పి డియా సెసీలియాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని రవికిషోర్, సోనీ, మార్గరేట్, పొలిమెట్ల జేసు హృదయ కమల, పసల మోసే, చంద్రకళ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజను మన కొరకు సమర్పించేవారు రెవరెండ్ ఫాదర్ సకినాల ప్రకాష్ ఫాదర్ గారు
మన యొక్క సెయింట్ జాన్ సెమినరీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. మన యొక్క ఆహ్వానం మేరకు ఎన్నోసార్లు నేను ట్రై చేశాను. ఫాదర్ కొద్ది బిజీగా ఉన్నారు, మరి ఈరోజు వస్తానని చెప్పారు. ఫాదర్ గారు మన కొరకు ప్రార్థించాలని, మనం వారి కొరకు ప్రార్థించాలని ఈరోజు మనం నిర్ణయించి ఈ పూజలో పాల్గొందాం. మన యొక్క ఊరి నుండి ఫాదర్ గారు జాన్ పక్కనుండేవారు, గురువుగా 1 సంవత్సరం క్రితం వారు అభిషక్తులయ్యారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి తపస్సు కాలంలో మనం ప్రవేశించాము. ఈ 40 రోజులు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేక కాలం. ఒక్కో కాలానికి ఒక్కో విశిష్టత ఉన్నది. ఆ కాలంలో మనము చేయవలసిన పని ఏమిటి, దేవుని ఏ విధంగా ఆరాధించగలగాలి, దేవునికి ఏ విధంగా దగ్గరగా జీవించాలి అన్నటువంటిది మనము ధ్యానించవలసినటువంటి ముఖ్య విషయం. ప్రత్యేకముగా ఎవరెవరైతే తమ ఆత్మను శుద్ధి చేసుకుంటూ తమ ప్రవర్తనను మార్చుకుంటూ దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడతారో అటువంటి వారిని దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. కారణం ఏమంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని ఆయనే అన్నాడు. కాబట్టి తపస్సు కాలంలో మనము చేయవలసినటువంటి పని ఒకసారి ఆలోచిస్తూ ధ్యానిస్తూ వెనక్కు చూసుకుంటూ నేను ఏ విధంగా జీవిస్తున్నాను, దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా ప్రక్కదారిన వెళుతున్నానా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఆ ఉద్దేశం కొరకే ఈ 40 రోజులు తల్లి తిరుసభ మనకు కేటాయించింది. ఈ పవిత్రమైన సమయాన్ని మనమంతా కూడా ఎంతో గొప్పగా ఉపయోగించుకుంటూ మన మనస్సులను శుభ్రం చేసుకుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు, దేవునికి దగ్గరగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనకున్నటువంటి పాపములను తప్పులను క్షమించమని దేవుని ముందును మన సహోదరి సహోదరుల ముందును పాపక్షమాపణ కోరుకుందాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి,
నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మమ్ము నిరంతరము పాలించు ఓ సర్వేశ్వర, మానవ రక్షణ కార్యమును మీ కుమారుని దివ్యవాక్కు ద్వారా అద్భుత విధమున మీరు నిర్వహించి ఉన్నారు. క్రైస్తవ ప్రజల ఉత్సాహపూర్వక భక్తి క్రియలతోనూ విశ్వాసముతోనూ రానున్న పాస్కా మహోత్సవం నెరవేర్చుకున్నట్లు మీ కృపను అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు ప్రవక్తలను గేలి చేసిరి. చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. మొదటి పట్టణము రాజులు దినచర్య 2వ గ్రంథము పవిత్ర వచనములు 36వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ దినములలో యాజకులు, నాయకులు, ప్రజలు కూడా చుట్టుపట్ల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపము మూటగట్టుకొనిరి. ప్రభు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజలను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడనెంచెను. కానీ వారు ప్రభు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహా ఉగ్రుడు కాగా వారా కోపము నుండి తప్పించుకోజాలరైరి. ప్రభువు కల్దీల రాజును తీసుకొని రాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలు, పిన్నలు, వృద్ధులు, రోగులను తారతమ్యం లేకుండా అందరినీ నిర్దయగా వధించెను. ప్రభు అందరినీ అతని చేతికి అప్పగించెను. అతడు దేవాలయమును తగలబెట్టెను. నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రాసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్లా ధ్వంసము చేసెను. చావును తప్పించుకొని బ్రతికి ఉన్న వారిని బబులోనియాకు బందీలుగా కొనిపోయెను. వారు పారిషిక రాజ్యము తల ఎత్తిన దాకా నెబుకద్నెజరుకు అతని వంశజులకు దాసులై సేవలు చేయుచూ వచ్చిరి. ఈ రీతిగా ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము నెరవేరెను. ఈ దేశము విశ్రాంతి దినములను పాటింపలేదు కనుక ప్రాయచిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుబడి ఉండెను. పారిషిక రాజైన కోరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభు ఆ రాజును ప్రబోధించెను. దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను. కనుక కోరేషు లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన సామ్రాజ్యము నలుమూలలా
ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. పారిషిక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకము నందలి రాజ్యములన్నిటికీ అధిపతి చేసెను. ఆయన యూదా రాష్ట్రమందలి యెరూషలేమున తన కొరకు నన్ను దేవాలయమును నిర్మింపమని కోరెను. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగిపోండు. మీ ప్రభువైన దేవుడు మీకు బాసట అయి ఉండును కాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. అవిధేయత వలన ఆధ్యాత్మికమగు నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో ద్వారా ఆయన పునర్జీవితులను చేసెను. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తు యేసునందు తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. ఇది మీ స్వయం కృతం కాదు, దేవుని వరమే. ఇది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీనూ లేవు. మనము దేవుని పతనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకు సిద్ధపరచెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ
పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. ఆ కాలంలో యేసు నికోదేముతో ఇట్లనెను, మోషే ఎడారిలో ఎట్లు సర్పంను ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని ప్రతివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమును ఉంచలేదు. ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలను బయలుపడుకున్నట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవి ప్రత్యక్షముగా వెలుగును సమీపించును అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన తపస్సు కాలంలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రమైన జీవితంలో బాధ్యతాయుతంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా, వ్యక్తిగతముగా దేవునికి సమీపంలో ఉన్నామా అంటూ ప్రశ్నించుకునేటువంటి కాలము ఇది అని మొదట మనం చెప్పుకున్నాం. దేవుడు మనిషికి ప్రతిసారి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలకు సమాధానం మన జీవితం నుండి మనము వారికి దేవునికి ఇస్తూ ఉండాలి, లేదా మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఆ ప్రశ్నలు ఉపయోగపడతాయి. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనములో దేవుడు అంటాడు, ఆదాము నీవెక్కడా అన్నాడు. ఆదాము నీవెక్కడా? దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడు? దేవునికి తెలుసు. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఎందుకన్నాడు ఈ ప్రశ్న? ఈ ప్రశ్న దేనికి సంధించాడు? కారణం ఏమిటంటే, ఆదాము నేను నీకు ఈ దివ్యమైనటువంటి లోకాన్ని సృష్టించి ఇచ్చాను, ఇంత అందమైనటువంటి తోటను ప్రసాదించాను, ఈ జంతువులను, ఈ పశువులను పక్షులను సర్వాన్ని కూడా నీ ఆధీనములో ఉంచాను. ఇటువంటి ఈ ఆనందకరమైనటువంటి విషయంలో
నీకు తోడుగా ఒక స్త్రీని కూడా ప్రసాదించాను. మీరు ఎంతో సంతోషంగా ఉండటానికి అన్ని అవకాశాలు దయచేశాను. కానీ నీవు చేసినదేమిటి, నీవెక్కడున్నావు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ముందుగానే ఆదాము పాపం చేసి ఉన్నాడు, దేవునికి అవిధేయించాడు, అవిధేయించి దూరంగా వెళ్ళిపోయాడు. అందువలన ఈ ప్రశ్న, ఆదాము ఎక్కడున్నావు? ఆదాము అన్నాడు, ప్రభువా, నీ స్వరము విని భయపడి నేను దాక్కున్నాను, ఎందుకంటే నేను నగ్నముగా ఉన్నాను అని అన్నాడు. నగ్నముగా ఉండటము అంటే బైబిలులో పాపములో ఉన్నట్లు అని అర్థం. అప్పుడు దేవుడు ఏమన్నాడో ఆ తర్వాత మనకు తెలుసు. ఇక్కడ విషయం ఏమిటంటే, నేను నీకు జీవితాన్ని ప్రసాదించాను, ఎంతో సంతోషకరమైన విషయాన్ని నీకు అందచేశాను, కుటుంబ జీవితం ఇచ్చాను, సమాజాన్ని ఇచ్చాను, నీవు సంతోషంగా ఉండటానికి ఎన్నో అవకాశాలు దయచేశాను. మరి ఇవన్నీ కూడా నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా లేక దుర్వినియోగం చేసుకుంటున్నావా? వాటిని నీ పాపానికి అవకాశంగా ఉపయోగించుకుంటున్నావా? నీవెక్కడ ఉన్నావు? నీ జీవితంలో నీవెక్కడున్నావు అన్నటువంటిది ప్రశ్న. అక్కడ ఆదాము ఆగి తనను తాను చూసుకున్నాడు, తాను ఎక్కడ ఉన్నాడో గ్రహించాడు. ఇది మనమందరము చేయవలసినటువంటి ఒక మంచి క్రియ. నేను ఎక్కడ ఉన్నాను? తపస్సు కాలములో ఆగి పరిశీలించుకునేటువంటి ఒక మంచి కాలముగా మనం గుర్తించాలి. నా జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాను లేక దుర్వినియోగం చేసుకుంటున్నానా అన్నటువంటిది. ఇక హవ్వ పరిస్థితి, ఆమె కూడా పాపం చేసి దేవుడి నుండి దాక్కున్నప్పుడు దేవుడు అడిగాడు, హవ్వ, నీవు చేసినటువంటి పని ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, లేదు, సైతాను నన్ను శోధించింది అని అంటుంది. కానీ ఒకరి మీద నింద వేస్తే, ఒకరి మీద తను ఉన్నటువంటి నిందను వేరే వాళ్లకు వారికి మార్చివేస్తే తనకున్నటువంటి పాపం పోదు కదా. అప్పుడు హవ్వను దేవుడు కూడా మందలిస్తాడు. మందలించడం మనకు తెలుస్తూ ఉంది. ఎవరు అడిగారు? ఫాదర్ గారు అడిగారు, బైబిలులో అందరికంటే అదృష్టవంతురాలైనటువంటి స్త్రీ ఎవరని అడిగారు. చాలామంది అన్నారు మరియమ్మ గారు, ఎలిజబెత్ అమ్మ, అన్న, ఈ విధంగా అన్ని పేర్లు చెప్పుకుంటూ పోయారు. ఒక స్త్రీ మాత్రం అన్నారు, హవ్వ అందరికంటే అదృష్టవంతురాలు స్వామి అన్నారు. ఎందుకమ్మా అలా అన్నావు అంటే, ఏమి లేదు, ఆమెకు అత్తగారు లేరు కదా అన్నది. అత్తగారు లేనందుకు ఆమె అదృష్టవంతురాలట. అంటే ఏమిటి? మన జీవితంలో అత్తలు కోడళ్ళు ఎలా జీవించగలుగుతున్నారు? వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలు వాళ్ళు వ్యక్తపరచగలుగుతున్నారా? లేక కుటుంబ జీవితంలో దేవుడికి వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకుంటున్నారా? రూతు గ్రంథం చదవాలి. రూతు గ్రంథంలో ఈ విధంగా ఉంది. రూతు అన్నటువంటి కోడలు ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమె అత్తగారు అంటుంది, కుమారి, నీ వెళ్ళమ్మా, నీవు నీ దేశానికి వెళ్ళిపో, ఎందుకంటే నా కుమారుడు నీ భర్త చనిపోయాడు కదా అంటుంది. అప్పుడు రూత్ అంటుంది, అత్తగారు, మీరు నాకు తల్లితో సమానము, మీరు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు, మీతోనే నేను ఉంటాను అని అంటుంది. ఈ మాట అన్నందుకు అత్తగారు పొంగిపోతుంది. అంటే ఏమిటి? వారి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు అలా ఉండాలి. క్రైస్తవ జీవితంలో అలాంటి ప్రేమను, అనురాగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలి, ఆచరించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, భర్తగా నీకు ఇచ్చినటువంటి ఈ సంతోషకరమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నావా లేదా భార్యగా నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అంతస్తును ఏ విధంగా నీవు ఆస్వాదిస్తున్నావు, ఉపయోగించుకుంటున్నావు, మంచి క్రైస్తవ బిడ్డగా జీవించగలుగుతున్నావా అంటూ దేవుడు ప్రశ్నిస్తాడు. ఇది మన సాధారణ జీవితంలో మనకు సంభవించేటువంటి అనేక విషయములలో ఒకటి. కొన్నిసార్లు మనం దాటవేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలోనే, మనకున్నటువంటి అవకాశములలోనే మనము పాపస్థితిలో ఉన్నట్లు లేదా పాపస్థితి నుండి మనము వెళ్ళడానికి బయటపడడానికి ఇష్టపడనట్లు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భములలో దేవుని ముందు కూర్చొని పరీక్షించుకోవాలి. నా పరిస్థితి ఏమిటి? దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఇంత సంతోషకరమైన జీవితాన్ని నేను ఏ విధంగా
ఇతరులతో పంచుకోగలుగుతున్నాను, జీవించగలుగుతున్నాను అన్నటువంటిది మనం పరీక్షించుకోవాలి. ఇలా ఎన్నో మంచి విషయాలను మనకు బైబిల్ గ్రంథం బోధిస్తూ ఈ విధంగా క్రైస్తవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోనండి, మీరు మంచి విధంగా జీవించండి అంటూ చెబుతూ ఉంది. అటువంటి ఆ వాక్యములను మనం చదవాలి. దేవునికి దగ్గరగా రావటానికి, దేవుని దగ్గరగా జీవించడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఈ 40 రోజులుగా మనకున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవునికి సమీపంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరము లేచి దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేషమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరులారా, పడిపోయిన మన జీవితాలను పైకి లేపడానికి దేవుడు తన కృపతో సిద్ధముగా ఉన్నాడు. కావున మనము విశ్వాసం ద్వారా దేవుని కృపావరముల కొరకు ప్రార్థించుదము. మీ సమాధానము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. శ్రీసభ కొరకు ప్రపంచమంతటా విస్తరించిన శ్రీసభను పాలిస్తున్న పరిశుద్ధ జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప్ గారిని, మా పీఠాధిపతులైన పూల అంథోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకిత కన్యాస్త్రీలను, ఉపదేశులను, గుడి పెద్దలను మరియు విశ్వాసులందరినీ మీ కృపావరములతో ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. దేశ రాష్ట్ర నాయకుల కొరకు ప్రత్యక్షముగా పరోక్షముగా మీ దైవరాజ్య ప్రణాళికలో విలువలను పాటించేలా మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను మీ చిత్తానుసారముగా నడిపించి వారి పాలన ద్వారా దేశ పౌరులందరూ స్వేచ్ఛ, స్వాతంత్రము, స్వభావత్వము ఆశించినట్లను దయతో ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు జ్ఞాన వివాహములోనే దైవ ద్రవ్యమును ద్వారా ఏర్పడిన కుటుంబాలు బలహీనతను లోనై కుటుంబ విలువలు పడిపోతున్న తరుణములో మీ కుటుంబాలలో దైవరాజ్య విలువలను దయచేసి శాంతి సమాధానముతోనూ వర్ధిల్లునట్లు దయతో ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు అనారోగ్యముతో, అస్వస్థతతో, వ్యాధి బాధలతో అల్లాడుతున్న బిడ్డలను కనికరించి మీ పంచగాయాలతో తాకి మీ తిరు రక్తముతో వారికి స్వస్థతను దయచేసి మంచి ఆయురారోగ్యములతో ఎల్లప్పుడూ మీ కృపావరములతో అలరారునట్లు దీవించి మీకు మీ శ్రీసభకు కృతజ్ఞతాపూర్వకముగా ఎనలేని సేవలను ఆరోగ్యవంతులుగా సేవ చేయునట్లు దయతో ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. నూతన క్రైస్తవుల కొరకు ఈ లోక ఆచారాలను విడనాడి సత్యదేవుణ్ణి వెదికి అన్యులు మూఢ భక్తిని, మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను, దబ్బర దేవుళ్లను విడిచిపెట్టి అనామకంగా మిమ్ములను అనుసరిస్తున్న అన్యులను, సమాజానికి భయపడి మిమ్ములను బహిరంగ సాధులుగా జీవించలేకపోతున్న అన్యులను
మీ కృపా వరములతో వారిని ఆదరించి అక్కున చేర్చుకొని వారు మీరే నిజదేవుడని తెలుసుకొని అనుసరించేలా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. మన వ్యక్తిగత అవసరములను ఆ దేవునికి సమర్పించుకుందాము. ప్రార్థించుదము. సర్వేశ్వర, అనగారిపోయిన జీవితాలను చీకటిమయమైన బ్రతుకులలో మీ వెలుగును నింపి నిత్య జీవనను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకొంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. సహోదరి సహోదరులారా, నేనును మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ఏలినవారా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్తు తెరుసువయొక్కయు ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలులను సంతోష హృదయములో అర్పించుచున్న ఈ బలి కార్యములను మేము యోగ్య రీతిని గౌరవించున్నట్లు అనుగ్రహింపుడు. మాకు మీ కృపను అనుగ్రహించి ఈ కానుకలను స్వీకరింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము. మా పాస్కవు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఎందుకన మీ కుమారుని రక్షణాయుత పాటల ఫలితముగా మీ వైభవోపేత ఘనతను లోకమంతయు అంగీకరించుకొనుచున్నది. వర్ణనాతీతమైన శిలువ ప్రభావమున లోక తీర్పును, శిలువ కొట్టబడిన మహనీయుని శక్తి సామర్థ్యములను వెల్లడియగుచున్నవి. ఆ కారణమున ఓ సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందపూర్వకముగా మీ ఘనతను మేము ప్రస్తుతి చేయుట ఎట్లనగా,
హోసాన సంగీతము పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మిమ్ము కొలిచెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మిమ్ము కొలిచెదము తండ్రి. హోసాన సంగీతము పాడెదము తండ్రి. హోసాన సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసాన, దైవ కుమార హోసాన. దావీదు తనయా హోసాన, దైవ కుమార హోసాన. ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసాన. ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసాన. హోసాన సంగీతము పాడెదము తండ్రి. హోసాన సంగీతము పాడెదము తండ్రి. పావన ప్రభువా హోసాన, పాపుల రక్షక హోసాన. పావన ప్రభువా హోసాన, పాపుల రక్షక హోసాన. మా మనసులను సుధలను చిలికిన కరుణామయుడ హోసాన. మా మనసులను సుధలను చిలికిన కరుణామయుడ హోసాన. హోసాన సంగీతము పాడెదము తండ్రి. హోసాన సంగీతము పాడెదము తండ్రి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్య కుమారుడును మార్పబడిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున విమానాథుడును మీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా కోసం నీ ప్రాణమును ఒసగితివా ఓ దేవా. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా కోసం నీ రక్తమును కార్చితివా ఓ దేవా. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటుల దయచూపుము. వారే మమ్ము మీకు నిత్య కానుకగా ఉనర్చేతురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులమగునట్లు దయచేదురుగాక. వీళ్ళ ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయంను పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంన యాత్ర చే మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాప్ గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున ఈ సముఖం నుండి కూడి ఉన్న ఈ మీ యొక్క ప్రజలను మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. మీరు ఈ లోకం నుండి పిలుచుకొనిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకంన వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలోనికి చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందంను పొందుదుముగాక. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుడు మన తండ్రి, సకల అవసరములలో మనకు తోడు నీడగా ఉన్నటువంటి ఆ తండ్రిని తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేయుడి అని ప్రభు మనకు ఉపదేశించిన ప్రార్థనను భక్తితో మరి ఒక మారు ప్రార్థించుదాము. సుఖమునిచ్చు నీదు రాజ్యం లోకమంతా వెలయుగాక. నింగిలోన నీదు మాట ఎదురులేక సాగునట్లు ధరణి పైన చెల్లుగాక. యుగ యుగాలు చెల్లుగాక. రోజు రోజు వలసినంత అన్నమిచ్చి ఆదుకొమ్ము. పొరుగువారి తప్పిదాలు మనసునెప్పుడు ఉంచుకోము. మాదు తప్పు మనసు నిడకు. శోధనందు సాయపడుము. కీడునందు చేయి చాపి కావుమయ్యా కన్న తండ్రి. కావుమయ్యా కన్న తండ్రి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చున్నాను, నా సమాధానం మీకు కసుగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్.
నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం సత్యమైన భావం నిత్య జీవ నిలయం సత్యమైన భావం నిత్య జీవ నిలయం మానవాళికి ముక్తి నొసగును దివ్య సప్రసాదం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమ వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా, నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటనలు. ఈరోజు మనము 4వ తపస్సు కాల ఆదివారంలో ఉన్నాము. వచ్చే పవిత్ర వారంలోని శుక్రవారము క్రీస్తు పాటల స్మరణ దినాన్ని మనము జరుపుకుంటున్నాము. ఆ యొక్క 29వ తారీఖున మనము 6 గంటలకి పరిశుద్ధ స్లీవ మార్గమును మనము గ్రామ వీధుల్లో జరుపుకుంటున్నాము. తర్వాత 12 గంటల నుండి 1:30 వరకు యేసు శిలువలో పలికిన 7 మాటలు ధ్యానమును మనము జరుపుకుంటున్నాము. సాయంత్రం 5:30కి పవిత్ర శుక్రవారం సాంగ్యమును మనము జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క దీవబలి పూజను మనకు సమర్పించిన రెవరెండ్ ఫాదర్ సగినాల ప్రకాష్ గారికి, వారు మన యొక్క దగ్గరలోనే ఉన్న సెయింట్ జాన్ సెమినరీలో ఉన్న బ్రదర్లకు సీక్రెట్ స్క్రిప్చర్ అంటే మన యొక్క దివ్య గ్రంథం దేవుని యొక్క వాక్కు మీద వారికి తర్పీదిస్తున్నారు. దానికి ముందుగా వారు ఎంతో దానిని గురించి చదివి ఉన్నారు. ఫాదర్ గారు తమ యొక్క సమయాన్ని మన కొరకు కేటాయించి ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించి మన కొరకు ప్రార్థించిన దానికి, దేవుని యొక్క వాక్కును మనకు అందించిన దానికి నేను వారి కొరకు కృతజ్ఞత తెలియజేస్తూ మీరు కూడా వారికి కృతజ్ఞత తెలపాలని కోరుతున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి మీ జ్యోతిని మీరు ప్రసాదించుచున్నారు. మా హృదయములను కృపాకాంతితో ప్రజ్వలింపచేయుడు. తద్వారా మా తలంపులు మీకు అనుకూలంగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
పొందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో, ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో. అనుగ్రహం లభించును అద్భుతాల రీతిలో, అద్భుతాల రీతిలో. జై జై బాలయేసువా, 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 జై జై బాలయేసువా.